విశాఖ ఉక్కు ప్రమాదంలో 8 మంది స్పాట్లో చనిపోవడం, ఆ తర్వాత 6 పరిస్థితి తీవ్రమైనటువంటి చావు బతుకుల మధ్య ఉన్నటువంటి విషయం మనమంతా కూడా విన్నాము, చూశాము. దాని మీద ఇప్పుడు చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. విశాఖ ఉక్కు ఘటన మీద ఈనాడు పత్రిక ఆ నెక్స్ట్ డే రాసినటువంటి ఎడిటోరియల్ చాలా విశ్లేషణాత్మకంగా వాస్తవాలన్నింటినీ కూడా వెల్లడి చేయడానికి, అసలు ఆ ఎడిటోరియల్ లో ఈ పరిస్థితి కారణాలు ఏమిటి అనేది చాలా చక్కగా విశ్లేషణ చేశారు. లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు కేంద్ర మంత్రి పర్యటన తర్వాత రెండవ రోజు ఈ పరిస్థితి కారణాలు ఏమిటి అనే ఆ నిర్ణయాల వెనుక అని చెప్పి ఒక వార్తని రిపోర్ట్ చేసి, వాస్తవంగా పాత్రికేయ ప్రమాణాలకి అద్దం పట్టేటట్లుగా ఈ రెండు ఉన్నాయి. వాస్తవంగా ఈ ఘటనకు సంబంధించినటువంటి విశ్లేషణ ఎడిటోరియల్ కావచ్చు, పత్రికల్లో ఆ ఘటనకు సంబంధించిన విషయాల్ని రిపోర్ట్ చేయడంలో, అదే మాదిరి జిల్లా పేజీల్లో రాసినటువంటి వార్తలు కూడా మనం చూస్తే చాలా మంచి రిపోర్టింగ్ జరిగింది. పాత్రికేయ ప్రమాణాలకు అద్దం పట్టేట వాస్తవాల్ని ప్రజలకు వెల్లడి చేయాలన్నటువంటి ఒక దృక్పథం దాంట్లో చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇది ఈనాడు పత్రిక నుంచి సాధారణ జనం ఆశించేది. దురదృష్టం ఏంటంటే ఈ కాలంలో దానికి దాదాపు దూరంగా అయిపోయినటువంటి పరిస్థితి. ఈనాడు లాంటి పత్రిక ఈ రకంగా దూరం కావడం చాలా మందిలో ఆవేదన కూడా ఉంది. ఏదో ఏకపక్షంగా తయారైపోయి మంచిని మంచి, చెడును చెడు అన్నటువంటి దృష్టి లేకుండా వ్యవహరిస్తున్నటువంటి తీరు ఈ కాలంలో చాలా విమర్శల పాలైంది. కానీ విశాఖ ఉక్కు ప్రమాదంలో ఆ రిపోర్టరు, అక్కడ ఉన్నటువంటి ఆయన్ని ప్రత్యేకంగా నేను అభినందిస్తున్నాను. యాజమాన్యం కూడా దాన్ని పబ్లిష్ చేయడం అనేది ఒక రకంగా అభినందించదగ్గింది. వేలాది మంది కార్మికుల తొలగింపును చాలా స్పష్టంగా చెప్పి 15,000 మందిని ఈ కాలంలో తొలగించారని చెప్పి ఎడిటోరియల్లో విశ్లేషణ చేశారు. కాలం చెల్లినటువంటి యంత్రాలతో నెట్టేస్తున్నారు దీన్ని అన్నదే, అది కూడా చాలా బాగా సూటిగా చెప్పారు. నిర్వహణ లోపాలు వాళ్ళు ప్రధానంగా దాంట్లో చేసింది. అదే మాదిరి నాణ్యత లేనటువంటి ముడి సరుకును తీసుకొని వచ్చి వినియోగించడం వల్ల ఇప్పుడు ప్రాథమికమైనటువంటి నిర్ధారణ కూడా ఏం జరిగింది, వాయువులు ఉన్నందువల్ల అది పేలిపోయింది అని చెప్పి ప్రాథమికంగా ఆ కమిటీ నిర్ధారణ చేసింది. వాయువులు ఎట్లా చేరుతాయనంటే నాణ్యత లేనటువంటి ముడి సరుకులు వాడితే ఆ వాయువులు వస్తాయి అనేది జనరల్ ఫినామినా. దేశంలో చాలా చోట్ల స్టీల్ కంపెనీలు ఉన్నాయి, అవి ప్రైవేట్ రంగంలో ఉన్నాయి, అదే మాదిరి ప్రభుత్వ రంగంలో ఉన్నాయి. ఇప్పుడు విచారణ కూడా సెయిల్ నుంచి, బొకారో నుంచి వచ్చారు. ఆ విచారణ కమిటీ కూడా అవన్నీ కూడా పరిశీలన చేస్తుంది. కానీ ఈ కమిటీ కంటే కూడా మెటలర్జికల్ నిపుణులతో దీన్ని విచారణ చేస్తే మరింత స్పష్టంగా వస్తుందన్నటువంటి చర్చ కూడా ఉంది. నేను ఈ విషయాలు చెప్పడానికి కూడా కారణం ఏమంటే, ఈరోజు ఈనాడు పత్రిక ఆ విశ్లేషణ చాలా చక్కగా చెప్పింది. ఏమని చెప్పారు, ఈ ఘటన ఒకటి కాదు, 3 గంటల 57 నిమిషాలకి SMS 2లో 60 టన్నుల ఉక్కు ద్రవం ఒలికిపోయింది. శాశ్వత ఉద్యోగులు 4 అక్కడ ఉన్నారు, ఇన్ఛార్జిలో ఒక 2 ఉన్నారు, కళాశీలు 10 మంది, మొత్తం 16 మంది ఉన్న చోట 60 టన్నుల ఉక్కు ద్రవం 3:57కి ఒలికిపోయింది. దాని నుంచి తప్పించుకున్నారు వాళ్ళు. తప్పించుకొని మెసేజ్లు కూడా పెట్టారు వాట్సాప్ లో, ఈ రోజు మేము మృత్యుంజయులేమైనాము, బతికి బట్టగట్టినాము, లేదంటే అది మీద పడి ఉంటే మా పరిస్థితి ఏంది అని చెప్పి వాట్సాప్ లో మెసేజ్లు పెట్టుకున్నారంట 3:57కి. ఆ ఘటన జరిగిన తర్వాత సరిగ్గా అంటే 28 నిమిషాల తర్వాత 4:25కి SMS 1లో ఈ ఘటన జరిగింది. నిన్న 8 మంది స్పాట్ లో చనిపోయినటువంటి ఘటన 4:25కి జరిగింది. అంటే 3:57కి ఆల్రెడీ ఒక ఫర్నేస్ లో ఈ రకంగా జరిగింది. 28 నిమిషాల తర్వాత మరొక చోట ఇది జరిగింది. 8 మంది చనిపోయారు, 6 మంది చావు బతుకుల్లో ఉన్నారు, ఇంకో 10 మంది క్షతగాత్రులు అయినారు. వీళ్ళ బతుకంతా కూడా భవిష్యత్తు బతికినటువంటి వాళ్ళు కూడా జీవోత్సవాలుగా జీవించడం తప్ప ఇది లేదు. ఈ ఘటనల వెనక ఉన్నటువంటి నేపథ్యాన్ని చాలా క్లియర్ గా ఈనాడు ఎస్టాబ్లిష్ చేసింది. యాజమాన్య నిర్ణయాలు, నిర్వహణలో నిర్లక్ష్యమే ప్రమాదాలకు కారణమని చాలా స్పష్టంగా చెప్పారు. 11,400 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. నిన్న లోకేష్ గారు కూడా మాట్లాడింది ఏమనంటే, మేము కాపాడింది, శ్రీనివాస వర్మ పోరాడినాడు, 11,400 కోట్లు మేము తెచ్చాము, విశాఖ ఉక్కుని బతికి బట్టగడతానంటే దానికి కారణం ఈ ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కార్మిక సంఘాల మీదకి ఆయన దూకుడుగా వెళ్లినటువంటిది మనం వీడియోలన్నింటిలో చూసాం. కానీ ఈనాడు పత్రిక దాన్ని చాలా బాగా ఎస్టాబ్లిష్ చేసి 11,400 కోట్లు తెచ్చి బ్యాంకు అప్పులు కట్టారు, బకాయిలు చెల్లించారు, స్వచ్ఛంద పదవి విరమణ చేసినటువంటి వాళ్ళకి 500 కోట్లు దాంట్లో చెల్లించారు. వీటికి తప్ప పరిశ్రమలో ఉన్నటువంటి యంత్రాల నిర్వహణకో, మెయింటెనెన్స్ కో లేదా కొత్త యంత్రాలను తీసుకొని రావడం అనేది చేయలేదు అని చెప్పిన ఎడిటోరియల్లో చాలా క్లియర్ గా చెప్పిన 30 ఏళ్ల కిందట ఉన్నటువంటి పాత యంత్రాలను ఇప్పటికీ కొనసాగిస్తున్నారని చెప్పి. 3వ బ్లాస్ట్ ఫర్నేస్ 3 ఏళ్లుగా మూసించారని, పాడైపోయింది కోక్ విభాగము, అది మరమ్మతులు చేయలేదని, అధిక ధరలకు నాణ్యత లేని ముడిసరుక్కుని అనుకూలంగా లేని వర్షాకాలం ముందర
ఫర్నేస్ ను ప్రారంభించారు. ఇది కూడా ప్రమాదానికి కారణం అని చెప్పి ఒక కొత్త విశ్లేషణని దాంట్లో చూపించారు. 2025 ఏప్రిల్లో 2 ఫర్నేసుల్లో లాభాలు ఆర్జించింది. 2 ఫర్నేసులు నడుపుతూ ఈ 3వ ఫర్నేస్ అననుకూలమైనటువంటి సమయంలో ప్రారంభించిన తర్వాత 1000 కోట్ల నష్టాలు వచ్చాయని కూడా చెప్పారు. కానీ మార్కెట్ లో మళ్లీ వేగం పుంజుకున్న తర్వాత 54 కోట్లు ఆదాయం వచ్చిందని కూడా చెప్పారు. అంటే మార్కెట్ అవసరాలను బట్టి కాకుండా ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరించినటువంటి తీరుని చాలా బాగా ఎస్టాబ్లిష్ చేశారు. అదే మాదిరి కోక్ ఓవెన్ విభాగం 7 నెలల్లో ఈ కాలంలో మొత్తం పరిస్థితి దిగజారిపోయింది ఆ దాంట్లో అని చెప్పి ఒక మంచి విశ్లేషణ చేశారు. 6 నెలల పాటు ఉత్పత్తి నిలిపేసి పాడైన యంత్రాలను బాగు చేయాల్సింది పోయి ఎట్లో గట్ట వాటిని నడిపించాలన్నటువంటి తాపత్రయం ఉండడం వల్లనే ఈ రకమైనటువంటి పరిస్థితి ఏర్పడిందని ఎస్టాబ్లిష్ చేశారు. మానవ వనరుల శాఖ దీనికి సంబంధించి RINL అధ్యయనంలో 9,500 మంది సరిపోతారని చెప్పి ఒక రిపోర్ట్ ఇచ్చింది. 50% మందిని ఈ కాలంలో తొలగించారు. ఇది కూడా ప్రధానమైనటువంటి కారణం అని చెప్పి రాశారు. వాస్తవంగా అక్కడ ఉన్నటువంటి పని 17,000 టన్నుల హాట్ మెటల్ ఉత్పత్తికి 33,000 మంది గతంలో ఉండేవాళ్లు. ఇప్పుడు 19,000 టన్నుల ఉత్పత్తి లక్ష్యాన్ని పెంచి సగం మంది కార్మికులను తొలగించారు. ఈ కారణం కూడా ఒక ప్రధానమైనటువంటి సమస్య అని చెప్పి ఎస్టాబ్లిష్ చేయడం చాలా బాగా ఉంది. నేను దాంట్లో చూసినటువంటి రెండవది VRS పేరుతో కొంతమందిని తీసేశారని చెప్పి ఉత్పత్తి ఆధారంగా జీతాలు చెల్లింపులు దేశంలో ఎక్కడా లేదు. ఇట్లాంటి ఒక విధానాన్ని విశాఖ బుక్కులో తెచ్చారని చెప్పి చేసినటువంటి విమర్శ ఈనాడు పత్రికలు చాలా బాగా రాశారు. అది గత ఏడాది నవంబర్ నుంచి ఇది తీసుకొని రావడం వల్ల పని ఒత్తిడి విపరీతంగా కార్మికుల మీద పెరిగిపోయింది అనేది వాళ్ళు చెప్పారు. చెప్పడమే కాకుండా ఈ కీలకమైనటువంటి నైపుణ్యం కలిగినటువంటి వాళ్ళను తొలగించేశారు ఈ కాలంలో. వాస్తవంగా సీనియర్లు జూనియర్లు ఉంటే సీనియర్లు ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వాళ్ళు నేర్పిస్తూ వీళ్ళని నైపుణ్యం కలిగినటువంటి వాళ్ళుగా మార్చారు. దీనంతా కూడా పర్యవేక్షణ చేయాల్సినటువంటి ఉన్నత స్థానాల్లో ఉండాల్సినటువంటి వాళ్ళు ప్లాంట్ లో 50 మంది GMలు ఉండాల్సి ఉంటే ఒకే ఒక GM ఉన్నాడు అని చెప్పి దీంట్లో చెప్పున్నారు. 15 మంది EDలు ఉండాల్సినటువంటి చోట 4 ఏళ్లుగా ఒక్కడు కూడా లేదు, అన్ని ఖాళీ అని చెప్పి రాశారు. GMలు 400 మంది ఉండాల, జనరల్ మేనేజర్ 180 మంది ఉన్నారు, మిగిలినటువన్నీ ఖాళీ. అంటే దాదాపు 220 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. డైరెక్టర్ పర్సనల్ పోస్ట్ చాలా కీలకమైనటువంటి పోస్ట్ ఇది ఖాళీగా ఉందని చెప్పి రాశారు. అదే మాదిరి భద్రత, ప్రొడక్షన్ అంటే ఉత్పత్తి, షాప్ ఫ్లోర్ కమిటీలు అని చెప్పి ఉండేటివి. భద్రతకు సంబంధించి కూడా ఉద్యోగులు కార్మికులతో కమిటీ ఉండేది. ప్రొడక్షన్ లో కూడా ఉద్యోగులు కార్మికులతో కమిటీ ఉండేది. ఫ్లోర్ కమిటీలు అనే పేరుతో ఈ కమిటీలు ఎక్కడైనా ఏదన్నా చిన్న ఇన్సిడెంట్ జరిగినా వెంటనే జోక్యం చేసుకుని దాన్ని సరిదిద్దేటువంటి పద్ధతి గతంలో ఉండేది. అవన్నీ కాలంలో రద్దు చేశారు. రద్దు చేసి ఏం చేశారు, టోటల్ మెయింటెనెన్స్ కింద ప్రైవేట్ ఏజెన్సీలకి అప్పజెప్పేయడం అనేది కూడా ఈ రకమైనటువంటి దుస్థితికి ప్రధానమైనటువంటి కారణము. నైపుణ్యం లేనటువంటి కార్మికులందరినీ నియమించారు. 50% మంది ఉద్యోగుల్ని తొలగించారు అని చెప్పి చెప్పారు. పర్మనెంట్ వాళ్ళు 18,000 మంది ఉంటే ఈ రోజు 8,800 మంది ఉన్నారు. కాంట్రాక్ట్ వాళ్ళు 15,000 మంది ఉంటే ఈ రోజు 7,500 మంది ఉన్నారంటే దగ్గర 15,000 మందిని ఈ కాలంలో తీసేసి మేము దాన్ని కాపాడాము అని చెప్పి మాట్లాడు. ఏమి న్యాయం ఇది? అదే మాదిరి కార్మిక సంఘాలతో వ్యవహరించినటువంటి తీరు మీద కూడా చాలా తీవ్రమైనటువంటి విమర్శ వచ్చింది. వాళ్ళేదో మీ ఇండ్లలో వాళ్ళు చచ్చిపోయారని చెప్పి మంత్రి గారు ఆ రకంగా మాట్లాడడము, వాళ్ళ మీదకి దాడికి పోయినట్టుగా ప్రవర్తన చేయడము, లేదంటే మేము తప్ప మీరేం పట్టించుకున్నారని 5 సంవత్సరాలుగా అక్కడ నిరాహార దీక్షలు చేస్తూ అడుగడుగున ఈ సమస్యలన్నిటి మీద కొట్లాడుతూ ఈ కాలంలో చూడండి గత 2 నెలల్లో 27 సార్లు లాడెన్స్ నుంచి ద్రవం ఉక్కు లీక్ అయిందని చెప్పి రాస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు 33 ఏళ్ళు ఇట్లాంటి ఘటనే జరగలేదు అని చెప్పి చెప్పాడు. 2012వ సంవత్సరంలో SMS లో 19 మంది మరణించారు. 2025లో వేరువేరు ప్రమాదాల్లో 12 మంది చనిపోయారు. గత 5 నెలల్లో ఇంకొక 2 చనిపోయారు. 15 ఏళ్ల కిందట పరిశ్రమల శాఖ డైరెక్టర్ వచ్చి మొత్తం పరిశీలన చేసి ఒక నివేదిక ఇచ్చాడు. ఏమేం మార్పులు చేయాలి, ఏ రకమైనటువంటి ప్రమాదాల నివారణకు ఏమేమి చర్యలు తీసుకోవాలనేది ఆయన సూటిగా ఒక నివేదిక ఇస్తే ఈ రోజు దాకా వాటి గురించి పట్టించుకున్న నాదుళ్లే. 2024 సంవత్సరంలో దేశవ్యాప్తంగా 240 ప్రమాదాలు జరిగితే 400 మంది పైగా చనిపోయారు. ఎందుకు? కార్మిక శాఖకి ఇప్పుడేం పనిలే, తనిఖీ చేసే పని పూర్తిగా లేదు. ఈ రోజు ఈ పరిస్థితి కారణం ఏంటంటే లేబర్ కోడ్ల అమలు అనేది కూడా, లేబర్ కోడ్లలో ఈ తనిఖీలు శిక్షలు అన్ని రద్దయిపోయిన తర్వాత ఎవడికి ఏం బాధ్యత ఉంది, ఎవడు ఆన్సర్ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పుడు ఇవన్నీ అమల్లోకి వచ్చాయి.
ఈ లేబర్ కోడ్ల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత యాజమాన్యాలన్నీ కూడా రిలాక్స్ అయిపోయినటువంటి పరిస్థితి, ఎవరిది బాధ్యత లేనటువంటి పరిస్థితి. ఆ కారణంగానే ఈరోజు ఒక సూటి ఉదాహరణ, లేబర్ కోడ్లు మారిన తర్వాత, లేబర్ కోడ్లు అమల్లోకి వస్తాయని చెప్పి అర్థమైన తర్వాత యాజమాన్యాలు ఎట్లా ఉంటాయనేది ఇది ఒక ప్రత్యక్ష నిదర్శనం. 240 ప్రమాదాలు జరిగితే 400 మంది చనిపోయినారు. ఇది కూడా ఒక ముఖ్యమైన అంశంగా మనం చూడొచ్చు. ఉక్కు లీక్ అయినా తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం అనేది ఇది చాలా తీవ్రమైనటువంటి సమస్యగా మనం గమనించాలి. ఎల్జీ పాలిమర్స్ గతంలో 1 కోటి రూపాయలు ప్రకటించింది నష్టపరిహారంగా. ఇప్పుడు విశాఖ యాజమాన్యము 25 లక్షలు ప్రకటన చేసింది. కేంద్ర ప్రభుత్వం 2 లక్షలు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది? ఊరికే లోకేష్ గారు, మన పవన్ కళ్యాణ్ గారు దబాయించడం తప్ప 1 రూపాయి ఆర్థిక సాయం ఇప్పుడు దాకా ప్రకటించకపోగా 90 రోజుల్లో చూడండి దీన్ని ఎంత కాపాడేస్తామని 5 ఏళ్లుగా రోజు అడుగుతూనే ఉన్నారు. ఇదే చంద్రబాబు నాయుడు గారు పోయి అక్కడ పెద్ద బహిరంగ సభ పెట్టాడు. గాజువాకలో బ్రహ్మాండమైనటువంటి రాష్ట్రంలో ఎక్కడా లేనంత మెజార్టీతో పల్లా శ్రీనివాసరావు గారిని అక్కడ ఉన్నటువంటి వాళ్ళు గెలిపించారు, కాపాడేస్తారని చెప్పి. ఈ రోజు దాకా ఏమీ పట్టించుకోకుండా, బాధ్యత లేకుండా ఈ ప్రభుత్వం ప్రవర్తిస్తా ఉందని చెప్పి ఇవన్నీ మనం చూస్తున్నాం.